హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి పర్వదినము ఏ రోజు వస్తుంది, 2026వ సంవత్సరంలో మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఉపవాస విధానము మరియు ఉపవాస పారణ అంటే ఉపవాసం విడిచే సమయము, ఈరోజు ముఖ్యంగా ఏమి చేయాలి, ఏమి పఠించాలి, నైవేద్యము, పూజా విధానము, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి అంటే దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో అత్యంత పవిత్రమైన పర్వదినం అండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుంచే చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఈ భక్తులు ఈరోజు ఉపవాసము, విష్ణు పూజలు చేసే పేలాల పిండి నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తారు. ఈ రోజు నుంచే మన తెలుగునాట పండుగలన్నీ కూడా మొదలవుతాయి. నుంచే మనకి శ్రీ మహావిష్ణువు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు పాల సముద్రంలో శేషతల్పంపై నిద్రిస్తారని, అందుకనే ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పండగలు కానీ ఆ నైవేద్యాలు ఏ అయినా సరే మన పెద్దలు పెట్టినటువంటి ఏ ఆచారమైనా మనం పాటిస్తే అంటే ఆ సీజన్కి సంబంధించి వచ్చే రోగాలు రాకుండా కొంచెము మనకి ఉంటుంది. అంటే మనము ఈరోజు చేసేటటువంటి ఉపవాసం కానీ, పేలపిండి నైవేద్యంగా స్వీకరించడం కానీ, ఏదైనా సరే దాని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. దక్షిణాయనం కన్నా కూడా మనకి ఇప్పుడు ఇది దక్షిణాయనం కదండి. దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు కూడా ఎక్కువే. లంకణం పరమౌషధం అంటారు. అందుకే ఈ ఉపవాస దీక్షకు తొలిగా నాంది తొలి ఏకాదశి. మనకి ఈ వర్షాకాలంలో అన్ని రోగాలు, జలుబులు, దగ్గులు ఇలా వస్తూ ఉంటాయండి. ఉపవాసము ఉండడము కూడా మనకి పరమ ఔషధం లాంటిది. మనకి సంవత్సరం పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా తొలి ఏకాదశి జరుపుకుంటామంటే అన్ని ఏకాదశులు చేయలేని వాళ్ళు ఈ ఏకాదశి చేసిన అన్ని ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం కూడా దక్కుతుంది. ఇది పరాభవనామ సంవత్సరము ఆషాఢ మాసము 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి పర్వదినము జూలై నెలలో 25వ తేదీ శనివారం రోజు వస్తుందండి. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రము. మనకి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 24వ తేదీ శుక్రవారం రోజు పగలు 10:07 ప్రారంభమై 25వ తేదీ శనివారం రోజు పగలు 11:55 వరకు ఉంటుంది. మనకి సూర్యోదయ సమయంలో తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 25వ తేదీ శనివారం రోజు వస్తుందండి. ఏకాదశి తిథి రావడము, శనివారం రావడము స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు రావడము, తొలి ఏకాదశి పర్వదినం రావడం చాలా విశేషమండి. ఇంకా ఈరోజు పిండి దీపాలతోటి దీపారాధన చేస్తే ఇంకా మంచి. ఉపవాస విధానము వచ్చేసి మనకి ముందు రోజే దశమి రోజే అంటే 24వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం నుంచే మనము శరీరాన్ని ఉపవాసానికి సన్నద్ధం చేయాలి. అంటే సాయంత్రం పూట లైట్గా అల్పాహారం కానీ, ఫ్రూట్స్ కానీ, జ్యూస్ కానీ తీసుకోవాలి. తర్వాత రోజు 25వ తేదీ పూర్తి ఉపవాసం ఉండి మనము ఆలయ దర్శనం చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, స్వామివారికి సంబంధించినవి చదువుకొని, రాత్రికి జాగరణ చేసి తర్వాత రోజు అంటే 26వ తేదీ ఆదివారము ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనము ఉపవాసం విరమించాలి. అంటే మనకి ఈరోజు ఉపవాస విరమణ సమయము 26వ తేదీ ఆదివారము ఉదయము 5:30 నుంచి 8:20 లోపల అండి. మనం చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకొని, అంటే మనం తినేవి ఆహారాన్ని కూడా సమర్పించుకొని అప్పుడు ఉపవాసం విరమించి పూజించాలి. అంటే మనము స్వామివారికి పూజ చేసుకొని ఆలయ దర్శనం చేసుకొని ఎవరికైనా పంతులు గారికి కానీ, ఎవరికైనా ఇంటికి ఎవరినన్నా భోజనానికి కానీ పిలిచి పంతులు గారికి అయితే స్వయం పాకం దానం ఇచ్చి ఎవరైనా పేదవారికి పెట్టినా మంచిదండి. అలా ఒక అతిథికైనా పెట్టి అప్పుడు మనం ఉపవాసం విరమించి భోజనం చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము. స్వామివారి ఫోటోలు అందరి దగ్గర ఉంటుందండి. లేని వాళ్ళు వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రుల స్వామివారి అవతారాలు ఎవరున్నా సరే చక్కగా పూజించుకోవచ్చు. ఇంకా మనము ఈరోజు అన్నానికి అంటే రైస్కి సంబంధించిన ఏమీ తినకూడదండి. ఎందుకంటే ఈరోజు ఆ రైస్లో మురా అనే రాక్షసుడు దాక్కొని ఉంటాడని, అవి రైస్కి సంబంధించి తినడం వలన మనకి కడుపులో కొన్ని జీర్ణక్రియ సరిగా ఉండక రోగాలు వస్తాయని అంటారంట. అందుకే ఈరోజు రైస్కి సంబంధించినవి తినకూడదు అని అంటారు. ఉపవాసము అంటేనే స్వామివారికి దగ్గరగా ఉండడం, మనకి ఆహారం మీద వెళ్ళకోకుండా స్వామివారి నామస్మరణలతోటి గడపడము. ఏకాదశి అంటేనే అర్థము 11 అని అర్థం అండి. ఇవాళ ఉపవాసం చేయడం
ఉపవాసం ఉండడము, జాగరణ చేయడము, స్వామివారి నామస్మరణలతో గడపడం వలన మనకి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగి స్వామివారి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది. ఈ ఉపవాస విధానం అనేది కూడా మనకి ఈరోజు పెట్టే పేలాల ఉన్నాయి కదండి, అంటే పేలాలు, బెల్లం, యాలకులు కలిపి తినే ఆచారం ఉంది. ఇది స్వామివారికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించడం వలన మనకి ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి రోగాలు రాకోకుండా శరీరంలో వేడి పెరిగి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఉపవాసం కూడా అంతేనండి, మనలో ఉన్న బద్ధకాన్ని తొలగించి జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధి జరిగి శరీరం ఉత్తేజితం అవుతుందన్నమాట. రోజు తల స్నానం చేసి పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకుంటాము, ఉపవాసం ఉంటాము, జాగరణ ఉంటాము, ద్వాదశి రోజు ఉపవాసం విడుస్తాము, ఆలయ దర్శనం చేసుకుంటాము. మనము ఇవన్నీ చేయలేని వాళ్ళు కూడా చక్కగా ఉపవాసము ఒంటిపూట భోజనం చేయవచ్చండి. లేదు కిచిడి అలాంటివి, సగ్గుబియ్యము కిచిడి ఇలాంటివి చక్కగా చేసుకొని తినవచ్చు. ఇంకా స్వామివారికి సంబంధించినవి విష్ణు సహస్రనామము, శ్రీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, ఇలా స్వామివారికి సంబంధించినవి ఏవైనా చక్కగా చదువుకోవచ్చండి. ఆ రోజంతా కూడా చదువుకుంటా ఉన్నా కూడా చాలండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఉండలేని వాళ్ళు ఉపవాసము చక్కగా స్వామివారి నామస్మరణలతో గడిపినా మనకి పుణ్యమే. ఈ తొలి ఏకాదశి రోజునే కుచేలుడు ఉపవాసం ఉండడం వల్ల దరిద్రం వదిలి సకల సంపదలు ప్రాప్తించాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయండి. అంత విశిష్టత ఉన్నటువంటి ఈ తొలి ఏకాదశి పర్వదినం ఏ రోజు వస్తుంది, ఉపవాస విధానం మీకు తెలిసినాయి కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. విశేషమైన తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫర్ వాచింగ్.